పాల్ అందించే స్ఫూర్తిదాయకమైన తెలుగు చిన్న కథలకు స్వాగతం. వినండి, ఆనందించండి. అనగనగా ఒక తండ్రి కొడుకు నివసించేవారు. ఒకరోజు వారు చర్చికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చారు. వారి తోటలో భోజనం చేస్తుండగా కొడుకు సంభాషణను ఇలా ప్రారంభించాడు. నాన్నా, దేవుడు ఎంత పెద్దగా ఉంటాడు? అతను విమానం చూపించి కొడుకుని అడిగాడు. విమానం సైజు ఎంత? ఇది చాలా చిన్నది నాన్నా. నిజం చెప్పాలంటే నేను దానిని సరిగ్గా చూడలేకపోతున్నాను. భోజనం పూర్తి చేసిన తర్వాత తండ్రి అతన్ని విమానాశ్రయానికి తీసుకెళ్లాడు. తండ్రి అతను తన కొడుకును విమానం దగ్గరగా తీసుకెళ్లి ఇలా అడిగాడు. కొడుకు, ఇప్పుడు విమానం సైజ్ ఎంత? ఫావ్, ఇది చాలా పెద్దది నాన్న. అప్పుడు తండ్రి, దేవుడు కూడా ఇలాగే ఉంటాడు. ఆయన పరిమాణం నీకు ఆయనకు మధ్య ఉన్న దూరాన్ని బట్టి ఉంటుంది అని అన్నాడు. కాబట్టి మనము దేవునికి ఎంత దగ్గరగా ఉంటే అంత మంచిది. విన్నందుకు ధన్యవాదాలు. దయచేసి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ స్నేహితులతో షేర్ చేసుకోండి మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.